అందరికీ ప్రభుపేట వందనములండి. బాగున్నారా? ఈరోజు మరి 2024 గత రాత్రి వెళ్ళిపోయింది. రాత్రి 12 గంటల నుండి 2025 సంవత్సరంలోకి ప్రతి ఒక్కరు కూడా అడుగుపెట్టారు. చాలా మంచిది. దేవుడు మానవులందరికి కూడా జీవాన్ని, ఊపిరిని, ఆయుష్ని దయచేశాడు. దాన్ని బట్టి నా పరమందున తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రియమంటి నా సహోదరి సహోదరిమణులారా, మీరందరూ ఈ 2025 సంవత్సరంలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అని అందరూ చెప్పుకుంటున్నారు. విశేషం మంచిది, కానీ దానివల్ల ఎవరికి ఏమి ప్రయోజనం అనే సంగతి కూడా మీరు ఆలోచించేయండి. ఈ భూమి మీద ఎవరికైనా, ఏ మనుషుడికైనా సరే, ఏ ప్రాణికైనా సరే సంతోషకరమైన జీవితాలు ఉన్నాయా? లేవు. ఏ ప్రాణికి కానీ, ఏ మనుషులకు కానీ సంతోషకరమైన జీవితాలు లేవు. ఒకడు కులం పేరట కొడతాడు, ఒకడు మతం పేరట చంపుతాడు, ఒకడు అఘాయిత్యాలు చేస్తాడు, అగ్ర కులస్తుడు, నీచ కులస్తుడు అని వాడికి ఇంటికి రానివ్వడం. అలాగే రాజకీయ నాయకులు, పెద్దలు ఈ దేశాన్ని పీక్కు తింటూ ఉన్నారు. బీదవాడిగానే ఉన్నాడు, మధ్యతరగతిగా ఉన్నాడు, ధనికుడిగానే ఉన్నాడు. ఈ 2024 సంవత్సరంలో ఇదే జరిగింది. 2023లో అదే జరిగింది. 2022లో అదే జరిగింది. 2025లో ఏమైనా మారుతుందా అంటే ఏమీ మారదు. కానీ రాత్రి అందరూ నటించారు. ప్రపంచంలో అందరూ కూడా అందరూ నటించారు, అందరూ యాక్టింగ్ చేశారు. మంచి యాక్టింగ్. కక్షలో కారు పన్యాల లోపల ఉన్నప్పటికి కూడా మొక్కల్లో చిరునవ్వు పెట్టుకొని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలని ఆలింగనం చేసుకొని, కరచాలం ఇచ్చుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చుకొని, కేకులు తినబెట్టుకొని, ఆతిథ్యం ఇచ్చుకొని, విందు చేసుకొని అన్నీ చేశారు. ఈ 1వ తారీఖు కూడా అందరూ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. మంచిదే. మరి రేపటి నుండి పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆ ఇరుగు పొరుగు వారి మీద అదే సనుగుళ్ళు, అదే సంశయములు, అవే అసూయలు, అవే కక్షలు, అవే కార్పణ్యాలు. లోకమంతా పూర్తి చెడిపోయింది. దేవుడు 2025 సంవత్సరం మీకు ఇచ్చాడు అంటే మీ బతుకు, మీ జీవితాలు మార్చుకోవాలని దేవుడు ఈ దినాన్ని ఇచ్చాడు. సృష్టికర్త అయిన దేవుడిని, క్రీస్తు ప్రభుని యేసుక్రీస్తు ద్వారా తెలుసుకోవాలని నీకు ఆయుష్ ఇచ్చాడు. నేను సృష్టికర్త గురించి తెలుసుకోవడానికి దేవుడు ఆయుష్ ఇచ్చాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, ఈ లోకంలో ఎందుకు ఉన్నావు, ఈ లోకంలో నీకు ఏం పని, తిరిగి ఏ లోకంలోకి వెళ్తావు తెలుసుకోవడానికి నీకు ఆయుష్ ఇచ్చాడు. అంతే తప్ప కేకులు కేసుకొని మందు కొట్టడానికో, బిర్యానీ పొట్టలు తినడానికో, కేకులు కట్ చేయడానికో దేవుడు నీకు ఆయుష్ని ఇవ్వలేదు. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు, అంటే కొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటున్నారు. మరి ఎవరి జీవితాల్లో ఏమైనా ఉంటుందా ఈ సంవత్సరం చూస్తే? ఏమీ ఉండదు. గత సంవత్సరం లేని ఇప్పుడు ఎలా వస్తుంది? 2023 సంవత్సరం కంటే 2024 సంవత్సరంలో కరెంటు బిల్లు పెరుగుతాయి, వంటలు పెరుగుతాయి, పెట్రోల్ పెరుగుతుంది, నిత్యావసర వస్తువులు పెరుగుతాయి. ఇంక హ్యాపీ ఎక్కడ ఉంటుంది? హ్యాపీ అంటే అర్థం ఏంటి? నిజమైన హ్యాపీ అంటే కుల మతాలకు అతీతంగా మానవులంతా సమానంగా సహోదర ప్రేమ కలిగి సృష్టికర్త అయిన పరమాత్ముడి దేవుణ్ణి క్రీస్తు ద్వారా ఎరగడమే నిజమైన సంతోషం. అది నిజమైన సంతోషం. కులము, మతముకి అతీతంగా ఉండాలి. ఒక సహోదరుడి పట్ల మరొక సహోదరుడి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అది సంతోషం.
ఒకరి కష్టసుఖాల్లో పాలిభాగస్తులు అవ్వాలి. ఒకరి కన్నీళ్ళలో మనం కూడా ఒక కన్నీరు అవ్వాలి. ఒక ఆనందంలో మనం ఒక ఆనందం అవ్వాలి. అది హ్యాపీ. ఏదో కొత్త సంవత్సరం పలికామని కేకులు, స్వీట్లు తిన్నంత మాత్రాన ఏ వ్యక్తిలో సంతోషం రాదు. బతుకు జీవితాన్ని మార్చుకోకపోయినా ఎన్ని సంవత్సరాలు చేసుకున్నా అవన్నీ వ్యర్థమే, పెంట కుప్పతో సమానమే. ఏం మారదు. ఈరోజు క్రీస్తు సంఘ సువార్థికులు కూడా చాలామంది బైబిల్ క్లాసులు పెట్టుకొని దిగో దేవుడు ఆజ్ఞించాడు పండగలు దినములు మాసాలు చేయకూడదని చెప్పే పెద్ద పెద్ద బడా సువార్థికులు కూడా ఈరోజు రహస్యంగా క్రిస్మస్లు చేసుకుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారు, దినములు చేసుకుంటున్నారు. మత శాఖల వారిలాగా రాత్రిపూట ఈ అనుకూలమైనటువంటి ఒక ఉచితాలు తీసుకొని ఇదిగో దేవుడికి వాగ్దానం చేశాడని చెప్పేసి వ్యాపారం చేసుకుంటున్నారు, క్యాలెండర్లు అమ్ముకుంటున్నారు. అలాంటి సేవ మానేయండి. ఎందుకు చేస్తున్నారు సేవ? మీరు ప్రజలకు మాదిరికరంగా లేనప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? మానేయండి సేవ. వ్యాపారాలు చేసుకోండి, క్యాలెండర్ వ్యాపారాలు చేసుకోండి. దేవుని పిల్లల అమాయకుల ప్రజలు దొరికారా మీకు వ్యాపారాలు చేసుకోవడానికి? అదే దేవుడు నేర్పించాడా మనకి? సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా. అంటే మీరు పెద్ద వక్తలు అయిపోతే ఎవరికి ఏది చెప్పేస్తే అది నిజమైపోద్దా? మీరు సమాజానికి మాదిరికరంగా ఉండాలి కదా. ఏం చెప్తున్నారు సంఘాల్లో? కాబట్టి సహోదరులారా ఆలోచించండి. దేవుని ఎరిగిన వారు, దేవుని ఎరగని వారు ఎవరికి కూడాను ఈ నూతన సంవత్సరం యొక్క అర్థం తెలియడం లేదు. ఈ బతుకు, ఈ జీవితం మార్చుకునేటువంటి ఏ మనుషుడైనా సరే ఈ భూమి మీద ఎలా సంతోషంగా ఉండగలడు? తాగుబోతుడు కూడా ఉంటున్నాడు, వ్యభిచారిగా ఉంటున్నాడు, దొంగతనం చేసిన వాడు ఉంటున్నాడు, మోసగాడని ఉంటున్నాడు, వాడు అబద్ధాలు ఆడేవాడు ఉంటున్నాడు, పరిపాలన అందించేవాడు కూడా కులం పేట, మతం పేట రాజకీయాలు చేస్తున్నాడు. ఇలాంటి వారి వల్ల ఈ దేశం ఎలా బాగుపడుతుంది, ప్రజలు ఎలా బాగుపడతారు, ప్రజల సంతోషము, శాంతి, సమాధానం ఎలా కలుగుతాం. దీనికి ఒకటే మార్గం, ఒకటే సొల్యూషన్. ప్రతి మనుషుడు యేసుక్రీస్తు ద్వారా పరమాత్మను తెలుసుకొని వారి బతుకులు, జీవితాలు మార్చుకోవాలి. నేను ఎవరిని, నేను ఎక్కడి నుండి వచ్చానో, ఈ భూమి మీద ఎందుకు ఉన్నాను, ఇక్కడ నాకు ఏం పనితో ఎక్కడికి వెళ్తాను విషయం తెలియకుండా ఏ మనిషి యొక్క బతుకు, జీవితం మారే అవకాశమే లేదు. కాబట్టి దయతో ఇలాంటి చేయడం మానేయండి. ఇది మంచిది కాదు, దేవుని దృష్టికి మంచిది కాదు. ఇది ఏం మారదు. మళ్ళీ 2026 సంవత్సరం వచ్చినప్పుడు కూడా ఇదే తంతు, ఆ సంవత్సరం అలాగే ఉంటుంది. ఈ మారదు. మనుషులు మారాలంటే సృష్టికర్తను దేవుని తెలుసుకోవాలి. దేవునికి ఆయుష్ ఇచ్చాడు, బలం ఇచ్చాడు, కాళ్ళు చేతులు బాగా పనిచేసేదానికి శక్తిని ఇచ్చాడు. సృష్టికర్తను స్మరణ తెచ్చుకోండి. క్రీస్తు బోధ మీద లక్ష్యం ఉంచండి. క్రీస్తుని పోలి నడవండి. క్రీస్తు స్వభావం కలిగి ఉండండి. మంచి చేయండి 10 మందికి. కులం అనే ముసుగు, మతం అనే ముసుగు తీసేయండి. సహోదరుల మీద ప్రేమించండి, వారి మీద సనక్కండి, గొనక్కండి. ఇరుగు పొరుగు వారి పట్ల గౌరవంగా ఉండండి, వారితో ప్రేమపూర్వకంగా ఉండండి. నాకు చాలామంది ఈరోజు సహోదరులు, సోదరిమణులు చాలా దూర ప్రాంతాలను కూడా ఉద్యోగస్తులు కూడా నాకు విషయం చెప్పడం జరిగింది. నేను ఎవరికి చెప్పలే, నేను చెప్పను కూడా, నేను ఆచరించను. నూతన పరచుది ఏదో దాన్ని మనం విశ్వసించాలి. కొత్త సంవత్సరం అనేది ఒక వ్యక్తి నూతన పరచదు, దేవుని వాక్యమే నూతన పరుస్తుంది. నూతన పరిచే వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకోండి. దాని ద్వారా మీ బతుకుల జీవితాలు మార్చుకోండి. అలాగే దేవుని యందు విశ్వాసం కలిగిన మనుషులారా, ఇది క్రీస్తు సంఘాల్లో సత్యమని చెప్పేవారు, అలాగే డినామినేషన్లు, మత్స్యాకాలు ఈ రాత్రి మీకు వాగ్దానాలు ఇస్తున్నారు.
ఆ వాగ్దానాలు ఏవి మీకు పనిచేయవు. మంత్రాలకు సంతకాలు రావు. ఆ వాగ్దానాలు బట్టి ఏం జరగదు, అది ఉత్తిదే. అలా నమ్మకండి. క్రీస్తుని పోలి నడవండి. క్రీస్తు బోధ యందు లక్ష్యం ఉంచండి. ఒకళ్ళు తెలియకపోతుందని అడగండి, చెప్తాను. అది పెద్ద వ్యాపారం. క్యాలెండర్లు అమ్ముకుంటున్నారు మీ పేర్లు చెప్పి. ఆ వాగ్దానాలు అమ్ముకుంటున్నారు, నమ్మకండి, అది వ్యాపారం. అలాంటి రోజు పారిపోండి. వాడు అపవాద సంబంధి, పారిపోండి. ఎవడైతే ఆచారాలు చేస్తున్నాడో, ఎవడైతే క్రీస్తు బోధన తెలిసి తప్పుడు బోధిస్తున్నాడో, తప్పుడుగా యోచన చేస్తున్నాడో వాళ్ళ నుండి పారిపోండి. మీ బతుకులు మీ జీవితాలు మార్చే దేవుని వాక్యం మాత్రమే. అలాంటి వాగ్దానాలు కావు, నమ్మకండి. దయించి నా ఇతర సహోదరి సహోదరులందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. ఈ దేశంలో కులమనే మాయిపోదు, మతమనే మాయిపోదు, లంచమనే మాయిపోదు. ఇవి పోయినప్పుడే మనుషుల్లో హ్యాపీ అనేది ఉంటుంది. ఈ దేశానికి పట్టిన దరిద్రాలు రెండే, కులము మతము. ఈ రెండు పోదు తప్ప మనుషులు మారరు. మనుషులు శాంతి సమాధానం కలగాలంటే ఇవి ఏ దేశంలో కూడా ఉండకూడదు. ఈ కులం అనేది, మతం అనేది, ఇలాంటివి ఏవి ఉండకూడదు. ఏ దేశంలో ఉండకూడదు. ఆ దేశం బాగుపడదు. యువకులు కూడాను ఆలోచన చేయాలి. కులానికి మతానికి అతీతంగా ఉండాలంటే ప్రతి మనిషి కూడా ప్రేమను నింపుకోవాలి, యథార్థత నింపుకోవాలి, నీతి నింపుకోవాలి, ఇతరులని ప్రేమించగలగాలి. మనకు మనం ఎలాగ ప్రేమించుకుంటామో ఇతరులు కూడా అలాగే ప్రేమించగలగాలి. అప్పుడు మనుషుల్లో హ్యాపీ ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఆలోచించేయండి, గ్రహించండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగా దీవించును గాక.